హలో అండి. ఎలాగున్నారు? సరే, ఇంకా అమెరికాలో అయితే గోంగూర దొరకటం అయితే చాలా కష్టం అండి. మొత్తానికి స్ప్రింగ్ అయితే వచ్చేసింది ఇక్కడ. మరి స్ప్రింగ్‌లో మనకి మంచిగా గోంగూర అయితే బాగా దొరుకుతదనమాట. సో, ఇలాంటప్పుడే నేనేం చేస్తానంటే, ఒకేసారి 2, 3 బంచులైతే కొనుక్కొని, దీన్ని బాగా ఉడకబెట్టేసేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటా అనమాట. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే నాకైతే 6 మంత్స్ దాకా అయితే వస్తదండి. మనం చేసేదాన్ని బట్టి మనకి ఎన్ని మంత్స్ అనేది వస్తదో ఉంటదనమాట. సో, అలాగే మీకు కూడా గోంగూర బాగా దొరుకుతుందా? దొరికితే మీరు కూడా ఇలాగైతే చేసేసుకోండి. చూస్తున్నారు గదా! ఇక్కడ మంచిగా అయితే మనకి గోంగూర బాగా ఉడికిపోయింది. చూస్తున్నారు గదా! ఎంత స్క్విషీగా అయిపోయిందో. సో, ఇప్పుడు నేను కొంచెం అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ మిగతా కొంచెం వచ్చేసేసి నేను దాన్ని తాలింపేసేసుకుంటున్నాను. మేమైతే దీన్ని గోంగూర పులుసు కూర అని పిలుస్తాము. మీరెలా పిలుస్తారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో మర్చిపోకుండా